కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తప్పించి పూడ్చడం రాదంటూ సాగర్ కాల్వ గండి విషయంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కృష్ణాలో నీళ్లున్నా సాగర్ గండి పూడ్చకపోవడం వల్ల ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్న గండి పూడ్చడానికి 22 రోజులు పడుతుందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఖమ్మం జిల్లా నేతలతో కలిసి మాట్లాడిన హరీష్ రావు వరదల్లో పంట నష్టపోయిన రైతులతో సమానంగా పంట ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సాగర్ కాలువ గండి పూడ్చి రైతులకు నీళ్లివ్వాలని హరీష్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో నేటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటనే నేను చెప్తున్నా. వరదల్లో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికి 23 రోజులైనా ఒక్క రైతుకు ఒక్క పైసా కూడా మీరు సాయం చేయలేదు. తక్షణమే రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2, మీ నిర్వాకం వల్ల, మీ తప్పిదం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలా పంటలు ఎండిపోయినాయి. అది ప్రకృతి వైపరీత్యం అయితే ఇది కాంగ్రెస్ వైపరీత్యం. ఏదైనా నష్టపోయింది రైతు. అందువల్ల ఆ రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక సాగర్ ఆయకట్టు నీళ్లు అందక పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటిని కూడా ఎన్యూమరేషన్ చేసి వరద నష్టంలో నష్టపోయిన రైతులతో సమానంగా వీరికి కూడా ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ముఖ్యమంత్రి గారు దేవుణ్ణి కూడా మోసం చేసిండ్రు. మీరు సాగర్ నీళ్లు ఇవ్వకపోతిరి, అటు సీతారామ పూర్తి చేస్తామంటిరి, దాని నీళ్లు ఇవ్వకపోతిరి. ఇలా దేవుడే దిక్కైపోయిన పరిస్థితి. సీతారామ పూర్తయింది అన్నారు, అయింది. వచ్చి ఇనాగరేషన్ చేసిరి, పూలదండలు వేసుకుంటారు, శాల్వలు కప్పుకుంటారు, పూలు జాలించుకుంటారు, చప్పట్లు కొట్టించుకుంటారు. మరి ఏమే నీళ్లు? ఇలా పాపం ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేసిండ్రు? 9కి 9 కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే పాపమా? జిల్లాలో 3 మంత్రులు ఉండడమే శాపమా? ఏంది ఖమ్మం ప్రజలు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ రైతుల్ని, ఖమ్మం ప్రజల్ని ఇట్లా శిక్షిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. ఏమైంది ఖమ్మానికి? ఎందుకు ఇట్లా ఖమ్మం పట్ల మీరు ఇట్లా వివక్ష చూపుతా ఉన్నారు? మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఖమ్మం ప్రజలకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని అడుగుతా ఉన్నా. వరదలో కొట్టుకుపోయిన ఇళ్లకు ఈ రోజు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వలేదు. కొంతమంది కిరాయికున్నోళ్ళకు వస్తలేవు. ఇంకా కొంతమంది ఆ రోజు ఎన్యూమరేషన్కి వచ్చినప్పుడు పక్క బంధువుల ఇంటికి పోతే వాళ్లకు రానటువంటి పరిస్థితి. ఆ ఇచ్చే 10,000 కోసం కూడా రోడ్ల మీదకి వచ్చి ఆర్తనాదాలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, అడుగుతున్నారు, దరఖాస్తులు పెట్టే కూడా ఈ రోజు కూడా పూర్తిగా వారికి సహాయం అందని పరిస్థితి. సో ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కూర్చోండి, ఒక మంత్రి గారు పోయి ఆడ కూర్చోండి, ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రింబవళ్ళు పని చేయించండి, యుద్ధ ప్రాతిపదికన చేయించి ఏమన్నా మిగిలిన పొలాలన్నా కాపాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 60,000 అయితే ప్రకృతి వైపరీత్యంతో పోయింది. మీ పుణ్యమాని ఇప్పుడు దాదాపు 1,00,000 ఎకరాలు ఎండైపోయినట్టుంది. ఇంకో 1,00,000 ఎకరాలన్నా కాపాడాలంటే రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి పనిచేసి ఆ కాలువ పనులు పునరుద్ధరించి ఆ రైతుల పొలాలు కాపాడండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.